శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, గత 19 రోజులుగా మనం వేదవ్యాస ప్రణీతమైనటువంటి శివ మహాపురాణాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. దానిలో రుద్ర సంహితలో యుద్ధఖండాన్ని ప్రారంభం చేసుకొని నిన్నటి రోజున జలంధరుడి యొక్క జన్మ వృత్తాంతం, ఆయన యొక్క వివాహం, దేవాసుర యుద్ధము, విష్ణువుకి జలంధరుడికి మధ్య జరిగిన యుద్ధం, జలంధరుడికి నారదుడి యొక్క దుర్బోధ, జలంధరుడు పార్వతీదేవిని కామించి యుద్ధానికి తలపట్టం, రుద్రగణాలతో యుద్ధాన్ని నిన్న వర్ణించుకున్నాం. ఈ రోజున 20వ భాగంలో గణాధ్యక్షుల యొక్క యుద్ధం అవలోకిద్దాం. ఇంతవరకు గణవీరులు మాత్రమే జరిపినటువంటి యుద్ధంలో నిగ్గు తేళ్ళ. అందువల్ల ఇరుపక్షాల గణాధ్యక్షులు పరస్పరం ద్వంద్వ యుద్ధానికి తలపడ్డారు. అంటే రెండు పక్కలా ఉన్నారు, ఒక్కొక్క గణానికి ఒక్కొక్క అధ్యక్షుడు ఉంటాడు కదా, వాళ్ళు తలపడ్డారు. కాలనేమి నందీశ్వరుడితోటి, శుంభుడు విఘ్నేశ్వరుడితోటి, నిశుంభుడు కుమారస్వామితోటి పోరాటం ప్రారంభం చేశారు. ఏ కాలంలో కూడా అటువంటి యుద్ధం జరగల. సిద్ధులు, సాధ్యులు, దేవర్షులు, మునులు వీళ్ళందరూ కూడా ఈ గణ యుద్ధాన్ని ఆశ్చర్యంతో, భయంతో పరికిస్తున్నారు. గెలుపోటములు నిర్ధారణం కావకల్లా ఊగిసలాడుతున్నది. కొంతసేపు అటు కొంతసేపు ఇటు మొగ్గుతున్నది జయలక్ష్మి. అప్పుడు దేవర్షులు, ముని సంఘాలు వాళ్ళ యొక్క ఆగ్రహాన్ని నిగ్రహించుకోలేక రాక్షసులందరినీ కూడా భస్మీపటలం చేయటానికి తమ యొక్క కమండలాల్లో ఉన్నటువంటి జలాన్ని చేతపట్టారు. అప్పుడు వారణముఖుడు వాళ్ళందరినీ వారించి భీకరంగా ఘీంకరించి శత్రు సైన్యాన్ని తొండంతో పట్టి కాళ్లతో నలిపివేయటం మొదలుపెట్టాడు. అతడికి వీరభద్రుడు తన యొక్క గణాలతోటి సహాయం చేయటం మొదలుపెట్టాడు. ఈ రుద్రగణాల ధాటికి రాక్షసి మూకలు ఉబ్బు అణిగిపోయింది, గర్వం అణిగింది. అప్పుడు నిస్తేజంగా ఉన్నటువంటి తన సైన్యాన్ని చూసి జలంధరుడు తానే దండు యొక్క మొదట్లో నిలబడ్డాడు, అగ్రభాగాన. అందరినీ కూడా ప్రోత్సహించాడు. రుద్రగణాధ్యక్షులందరితోటి తానొక్కడే యుద్ధం మొదలుపెట్టాడు. ఆ రాక్షసరాజు గదతో కుమారస్వామిని కొట్టాడు. శక్తి ఆయుధంతో వినాయకుడిని పడగొట్టాడు. పరిఘాయుధంతో వీరభద్రుడు శిరస్సు మీద కొట్టాడు. అతని యొక్క గణాలన్నీ జారిపోయినాయి. పలాయన చిత్తులైనటువంటి ఆ గణవీరులు రుద్రదేవుడికి ఆ వార్త అందించారు, శివుడికి. వార్త విన్నటువంటి కృత్తివాసుడైనటువంటి శంకరుడు తన యొక్క వృషభ వాహనాన్ని ఎక్కి సంగ్రామ రంగంలో నిలబడ్డాడు. ఉత్సాహం ఉరకలెత్తుతోంది. వెంటనే గణాలన్నీ కూడా ఆయన వెంట నిలబడి రాక్షసులందరినీ గద్దించడం మొదలుపెట్టారు. రాక్షస సైన్యం శివుణ్ణి చూచి భయంతో పారిపోతూ ఉంటే జలంధరుడు వాళ్ళందరినీ చెయ్యడ్డం పెట్టి అడ్డగించాడు. వెంటనే తానే శంకరుణ్ణి మార్కొన్నాడు, అంటే ఎదుర్కొన్నాడు. రుద్రుడు క్రుద్ధుడై ఖడ్గరోముడి యొక్క శిరస్సును తన యొక్క పరశువుతో నరికాడు. వాడితో పాటు చూచి రోషంతో మీదికి దూకినటువంటి భస్మాసురుణ్ణి పాశంతో, ప్రచండుణ్ణి త్రిశూలంతో కూల్చిపడేశాడు. అప్పుడు రాక్షస సైన్యం ధైర్యం సడలిపోయింది. అటువంటి దశలో జలంధరుడు వాళ్ళందరినీ చూసి, ఓ పోటు బంటులారా, యుద్ధంలో భీరువులై పారిపోవడం వీరుల లక్షణం కాదు. పారిపోతూ ప్రాణాలను కోల్పోవడం కంటే మొనగాడై నిలబడి యుద్ధంలో చచ్చిపోయినా మేలే. ఉత్తమ స్థానాన్ని పొందుతారు. అప్పుడు లోకంలో సూర్యుడి యొక్క మండలాన్ని ఛేదించి పరమపదాన్ని పొందేవాళ్ళు ఇద్దరే ఇద్దరు. ఒకడు తుచ్చమైనటువంటి భౌతిక సుఖాలను పరిత్యజించి సన్యసించినటువంటి జ్ఞాని వెళతాడు.
రెండోవాడు ప్రపంచం మీద, భార్యా బిడ్డల మీద, చివరికి తన దేహం మీద కూడా ఏ విధమైనటువంటి మమకారం లేకుండా పాము ఏ విధంగా అయితే కుబుసాన్ని విడిచిపెడుతుందో అదేవిధంగా రణరంగంలో ప్రాణాలను త్యజించినటువంటి వాడు అటువంటి సూర్యలోకానికి చేరిపోతారు. అలాగే విజయాన్ని సాధించకుండా పారిపోయి రాను, వెనుదిరిగి రాను అని ప్రతిజ్ఞ చేసిన వీరుడు కూడా శివుడు ఆ యొక్క సూర్యలోకం వెళ్ళిపోతారు. జలంధరుడు ఎన్ని మాటలు అన్నా కూడా వాళ్ళు పిరికి వాళ్ళు అయిపోయారు. ఇక రాక్షసరాజుకు మిక్కిలి క్రోధం వచ్చింది. తానే శివుడి ముందు నిలబడి వీరాలాపాలాడుతూ సింహనాదం చేసి 70 బాణాలతో కొట్టాడు. వాటిని మధ్యలోనే నరికి వాడి యొక్క ధ్వజాన్ని, గుర్రాలను, ఛత్రాన్ని, ధనస్సును ఛేదించాడు శంభుడు. ఒక్క బాణంతో వాణ్ణి దూరంగా విసిరిపడేశాడు. అప్పుడు ఆ రాక్షసుడు లేచి ఒళ్ళు దులుపుకొని ఎదుటపడి రుద్రుని నిగ్రహించలేనని గ్రహించి గాంధర్వ మాయను ప్రయోగించాడు. ఆ మాయ చేత అనేకమైనటువంటి గంధర్వులు, అప్సరసులు, గణాలన్నీ కూడా పుట్టినాయి. వాళ్ళందరూ కూడా అభినయాలతోటి, నాట్యాలతోటి, వాయిద్యాలతోటి నటరాజైనటువంటి శంకరుడు ముందు నృత్యోత్సవం నిర్వహించారు. నృత్య సంగీత ప్రియుడైనటువంటి ఆ శివుడు, ఆ నటరాజు ఆ మాయలో పడి మైమరిచిపోయాడు. చేతుల్లో నుండి ఆయుధాలు జారిపోయినా కూడా గుర్తించలేకపోయాడు. వెంటనే ఆ రాక్షసుడు శంకరుడు ముందు నిలబడి శుంభుణ్ణి, నిశుంభుణ్ణి నిలబెట్టి తాను రుద్రాకృతిని దాల్చి వృషభారూఢుడై శాంభవి చెంతకు వెళ్ళాడు. చూడండి, వాడు రుద్రుడు ముందేమన్నా తన 2 అనుచరులను పెట్టాడు, వీరుల్ని, శుంభుడు, నిశుంభుడు. తాను రుద్రుడి యొక్క రూపం దాల్చి అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు. ఆ వస్తువు ఉన్నటువంటి వాడు నిజమైనటువంటి శివుడని భావించి ఉమాదేవి ఎదురు వెళ్ళి నిలబడింది. ఆమెను చూడగానే జలంధరుడి యొక్క జవసత్వాలు ఉడిగి జడుడైపోయాడు. ఆహా, అది అమ్మవారి వైభవం అంటే. అంతటా ఆ లోకమాత రాక్షసుడి యొక్క మోసాన్ని గుర్తించి క్షణంలో మాయమైపోయి మానస సరోవర ఉత్తర తీరానికి వెళ్ళిపోయింది. పార్వతీదేవి కనపడబోయేసరికి దైత్యుడు మళ్ళీ తిరిగి యుద్ధభూమికి వచ్చాడు. దానవుడి యొక్క దుష్టబుద్ధిని అసహ్యించుకుంది అమ్మవారు. అప్పుడు మనస్సులో ఆ తల్లి విష్ణుమూర్తిని స్మరించింది. ఆ విష్ణుమూర్తి క్షణకాలంలో అక్కడ ప్రత్యక్షమై చేతులు జోడించి నిలబడ్డాడు. అప్పుడు సర్వమంగళ అయినటువంటి ఆ తల్లి దైత్యుడి యొక్క కపట వర్తనాన్ని, వాడు చేసినటువంటి పని దామోదరుడికి ఎరిగించి, ఓ లక్ష్మీనాథ, ఆ జలంధరుడు ఈ మోసకృత్యం ద్వారా మరొక్కసారి మనకి దారి చూపించి వాడి చావు వాడే కొని తెచ్చుకున్నాడు. అది వాడు నా భర్త వేషంలో వచ్చాడు, మాయ చేయాలనుకున్నాడు, మనకు మార్గం చూపించాడు. కాబట్టి విష్ణు, నువ్వు వెంటనే వాడి మందిరానికి వెళ్ళి అతడి యొక్క భార్య యొక్క పాతివ్రత్య ధర్మాన్ని భ్రష్టం చేయి. తప్పే లేదు ఇక. ఎందుకని? వాడు ప్రవర్తించాడు అట్లా. కాబట్టి వాడు మనకి దారి చూపించాడు. వాడి భార్య యొక్క మంగళసూత్ర మహిమ చేతనే ఆ దుష్టుడు ఇంతకాలం ప్రాణాలను ధరించి ఉన్నాడు. అది ఆమె యొక్క బృందాదేవి యొక్క పాతివ్రత్య మహిమ. స్త్రీలకు పాతివ్రత్యంతో సమానమైన ధర్మం 3 లోకాల్లో లేదు. వాడిని వధించడానికి మరి ఒక ఉపాయం లేదు. విష్ణు, వెంటనే వెళ్ళు అని ఆ అంబికాదేవి ఆజ్ఞాపించింది. వెంటనే విష్ణువు ముందుగా కపటముని వేషంలో జలంధరుడి యొక్క నగరానికి వెళ్ళాడు. వెళ్ళి బృందాదేవి యొక్క పాతివ్రత్యాన్ని భంగం చేయాలని ఆలోచించి ఆ నగరంలో ఉన్నటువంటి ఉద్యానవనంలో విడిది చేసి బృందాదేవికి ఒక స్వప్నాన్ని తన మాయా ప్రభావం చేత కల్పించాడు. ఆమె తన భర్త అయిన జలంధరుడు దున్నపోతును అధిరోహించి దిగంబరుడై శరీరమంతా నూనె రాసుకొని నల్లటి పుష్పాలను అలంకారంగా ధరించి తలకాయ గొరిగించుకొని రాక్షస గణాల చేత సేవించబడుతూ దక్షిణ దిక్కుకు వెళుతున్నట్లుగా తన నగరం తనతో కూడి
సముద్రంలో మునిగిపోతున్నట్లుగా కలొచ్చేటి చేశాడు పరమాత్మ. ఆమెకు ఇంకా అనేక చెడ్డ కళలు వచ్చింది. ఇంతలో మెళకువ వచ్చింది. తూర్పు దిక్కుకు చూడగా రంధ్రసహితుడైనటువంటి సూర్యుడు కనపడ్డాడు. సూర్యుడిలో రంధ్రం కనపడింది. వెలవెలపోయి ఉన్నాడు సూర్యుడు. తెల్లవారుజామున వచ్చినటువంటి దుస్వప్న ఫలాన్ని ఆమె ఆలోచిస్తూ భయంతో విహ్వల మానసురాలై ఎక్కడికైనా వెళ్ళి శాంతిని పొందలేకపోయింది. ఎక్కడికి పోయినా శాంతి లేదు ఆ తల్లికి. చివరికి తనకిష్టమైనటువంటి ఇద్దరు చెలికెత్తలతో కూడి నగరం బయట ఉన్నటువంటి ఈ కపట బ్రాహ్మణుడు విష్ణుమూర్తి ఉన్నటువంటి ఉద్యానవనానికి వచ్చింది. అక్కడ కూడా శాంతిని పొందలేక ఆ వనంలో తిరుగుతూ ఉంటే క్రూరమైనటువంటి ద్రంష్ట్రలు గలవాళ్ళు, అంటే కోరలు, దంస్ట్రలు అంటే సింహముఖం గలవాళ్ళు, భయంకరమైన రూపులైనటువంటి ఇద్దరు రాక్షసులు వచ్చారు అక్కడికి. వాళ్ళని చూసింది. వాళ్ళిద్దరిని చూసి పెనుగాలి కంపించిపోయేటటువంటి సన్నటి తీగలాగా వణికిపోయి భయంతో పారిపోతూ ఉన్నది. అప్పుడు శిష్య సహితుడై శాంతంగా మౌనంగా పద్మాసనంలో కూర్చున్నటువంటి ముని కనపడ్డాడు. ఆమె భయంతో దిక్కుతోచక తన యొక్క బాహులతలతోటి అతని యొక్క కంఠాన్ని చుట్టుకొని, ఓ సంయమివర్య, నిన్ను శరణు పొందాను, నన్ను రక్షించు అని దీనంగా విలపించింది. అప్పుడు ఆ ముని కళ్ళు తెరిచి గొప్ప హుంకారం చేశాడు. వెంటనే ఆ రాక్షసులు పారిపోయారు. దుష్ట రాక్షసులుడు బారి నుండి తను రక్షించినటువంటి ఆ తపోధనుడికి అంజలి ఘటించి నమస్కారం చేసి కృతజ్ఞతలు చెప్పి బృందాదేవి ఈ విధంగా ప్రార్థించింది. ఓ దయాసింధో, నా భర్త అయినటువంటి జలంధరుడు రుద్రుడితో యుద్ధానికి వెళ్ళాడు. ఆయన క్షేమ సమాచారాన్ని నాకు చెప్పండి అని అడిగింది. బృందాదేవి మాటలు విని బదులు చెప్పకుండా ఆ కపటముని మౌనం వహించాడు. ఒకసారి పైకి చూడగానే 2 కోతులు వచ్చి ఆయనకు నమస్కరించి ఏమిటి ఆజ్ఞ అన్నట్టుగా నిలబడ్డాయి. కేవలం కనుబొమ్మల కదలికతోటి ఆ ముని ఇచ్చినటువంటి ఆజ్ఞను స్వీకరించి ఆ 2 కోతులు ఆకాశానికి ఎగిరి త్రుటి కాలంలోనే మళ్ళీ తిరిగి వచ్చి జలంధరుడి యొక్క శిరస్సుని, మొండ్యాన్ని, చేతులను తీసుకొచ్చాయి. వాటిని చూచిన తక్షణమే బృందాదేవి దుఃఖంతో మూర్చిపోయింది. కొద్దిసేపటికి తేరుకుంది. భర్త శిరస్సును, అవయవాలను మళ్ళీ మళ్ళీ తడిమి చూసుకుంది. కన్నీరు మున్నీరుగా విలపించింది. ఆ తరువాత కొంచెం ధైర్యం పూని, మహర్షి, ఓ కరుణామూర్తి, స్త్రీకి భర్త కంటే ప్రియమైన వస్తువు లోకంలో మరేదీ ఉండదు కదా. మీ యొక్క తపశక్తితోటి నా ప్రాణవల్లభుణ్ణి బ్రతికించి పసుపు కుంకుమలను కాపాడండి అన్నది. ఒకవేళ యముడికి ప్రాణానికి ప్రాణం బదులు కావాలనుకుంటే నా ప్రాణం ఇస్తాను, ఆయన్ని బతికించండి. మీరు అన్నింట్లా సమర్థులని నాకు అనిపిస్తోంది అని నిట్టూర్పులు విడుస్తూ ఆ కపట యోగి యొక్క పాదాలంటి ప్రార్థించింది. దానికి ఆ కపటముని, మరణించిన వాళ్ళని బతికించడం సాధ్యం కాదు, అందులోనూ రుద్రుడి చేతిలో హతులైనటువంటి వాడికి ఎప్పటికీ పునరుజ్జీవితుడు కాడు. అయినా కూడా శరణాగతుని రక్షించాలనే సనాతన ధర్మాన్ని తెలిసినటువంటి నేను నీ భర్తను తప్పకుండా బతికిస్తా అని ఆదరంగాని జలంధరుణ్ణి బతికించి వెంటనే మాయమైపోయాడు కపటముని వేషంలో ఉన్న విష్ణువు. బృందాదేవి పునరుజ్జీవితుడైనటువంటి భర్తని అధిక ప్రేమతో ఆలింగనం చేసుకుంది, ముద్దులు పెట్టింది, పరమ సంతోషపడింది. జరిగిందంతా ఒక పీడకలలా భావించి భర్తతోటి ఆ వనమంతా విహారం చేసి యథేచ్ఛగా సుఖించింది భర్తతోటి. ఒక రోజున భర్త రూపంలో ఉన్నవాడు విష్ణువే అని గుర్తించింది బృందాదేవి. తీవ్ర క్రోధంతో మండిపడింది. ఇలా చెప్పించింది, ఓ హరి, పరస్త్రీల యొక్క శీలాన్ని కపటోపాయంతో హరించినటువంటి నీ చరిత్రకు నిందయొగ్గుగాక. ఆ కపటముని నీవే అని గ్రహించాను. విషయాలన్నింటిలో కూడా తీక్షణమైనటువంటి కాలకోటాన్ని మించిన తీక్షణతరమైనటువంటి నా శాపాన్ని నువ్వు అనుభవించు. ఓ దైత్యారి,
ఓ పరధర్మ విదూషక, నీ అనుచరులిద్దరూ భవిష్యత్తులో రాక్షసులై మాయచేత నీ భార్యను అపహరిస్తారు. భార్య వియోగ దుఃఖంతో అలమడిస్తూ అడవుల్లో సంచరిస్తావు. అప్పుడు వనచరులు నీకు సహాయాలవుతారు. నీ శిష్యుల వలె నటించినటువంటి ఈ శేషుడు నీకు తోడవుతాడు. లక్ష్మణుడైనాడు ఆయనే, ఈయన రాముడైనాడు. బృందాదేవి విష్ణుమూర్తి స్పర్శ చేత అపవిత్రమైనటువంటి శరీరాన్ని వెంటనే అగ్నికి ఆహుతి చేసి పరిశుద్ధురాలైపోయింది. ఆమె యొక్క సర్వోత్కృష్టమైనటువంటి ఆ మహా తేజస్సు దేవతలు, బ్రహ్మర్షిగణం చూస్తూ ఉండగానే శీఘ్రంగా శివలోకాన్ని చేరి పార్వతీదేవి యొక్క దివ్య శరీరంలో కలిసిపోయింది. ఆకాశ సంచారులు హర్షధ్వానాలు చేశారు. విష్ణువు బృందాదేవి యొక్క చితాభస్మాన్ని శరీరమంతా పూసుకొని ఆమెనే స్మరిస్తూ ఉండిపోయాడు. సురలు, సిద్ధలు, గణాలు ఎంతో బోధించినా కూడా విష్ణుమూర్తి శాంతిని పొందలేకపోయాడు. ఈ విధంగా మహారాణి, కాలనేమి కుమార్తె, ఉత్తమురాలు, మహాపతివ్రత అయినటువంటి బృందాదేవి తన యొక్క పాతివ్రత్య మహిమ చేత పరమ ముక్తిని పొందింది మహర్షులారా అని సూతుడు చెప్పాడు. ఇక అక్కడ పార్వతీదేవి మాయం కాగానే రాక్షసుడు జలంధరుడు మళ్లీ యుద్ధానికి వచ్చాడు. గంధర్వమాయ విలీనం కాగానే శంకరుడు చైతన్యవంతుడయ్యాడు. ఇద్దరి మధ్య బాణయుద్ధం మొదలైంది. జలంధరుడు తిరిగి గంధర్వమాయను ఉపయోగించాడు. పార్వతిని రథానికి బంధించి శుంభ నిశుంభులు ఆమె యొక్క కుత్తుకను ఖండించి ఒక దృశ్యాన్ని చంద్రశేఖరుడు చూసేటట్టుగా వాళ్ళు చేశారు. క్షణకాలం ఈశ్వరుడు నిర్విణ్ణుడైనాడు. వెంటనే జలంధరుడు 3 వాడి బాణాలను రుద్రుడి యొక్క శిరస్సుకు, వక్షస్థలానికి, పొట్టకి గురి చూసుకొట్టాడు. అవి ఆ బాణాలు పిడి వరకు దిగబడ్డాయి. క్షణంలో రుద్రుడు జ్ఞాన సంపన్నుడై జ్వాలామాలాది విభీషణుడై ఉగ్ర రూపాన్ని ధరించాడు. జలంధరుడి యొక్క మాయ పటాపంచలైపోయింది. శుంభ నిశుంభులు రుద్రుడి యొక్క భయంకర రూపాన్ని చూచి భయపడి పారిపోయారు. వాళ్ళను పరికించి శుంభుడిలా శపించాడు. ఓ శుంభ నిశుంభులారా, యుద్ధం నుండి తొలగిపోతున్న వాళ్ళని తెగటార్చడం, చంపటం యుద్ధనీతి కాదు. నా నుండి మీరు మరణాన్ని తప్పించుకున్నా పార్వతీదేవి చేతిలో మీకు మరణం తథ్యం అన్న. ఆ తరువాత వాళ్ళిద్దరు కూడా జగన్మాత చేతిలో చచ్చారు. అది మనకు దేవి భాగవతం చెప్పింది. తన సైన్యాధ్యక్షులను శపించినటువంటి శంకరుని చూచి జలంధరుడు విపరీతమైన కోపంతో బాణవర్షం కురిపించాడు. పెద్ద పరిఘతోటి ఆ వృషభ వాహనాన్ని బలంగా కొట్టాడు. ఆ దెబ్బకి వృషభం రుద్రుడు లాగినా కూడా నిలబడకుండా వెనుకం చేసింది. అంతటా పరమేశ్వరుడు ఇక శత్రువుని చంపాలి అని సంకల్పం చేశాడు. హృదయంలో వాడి పట్ల ఆగ్రహం ధరించాడు. కాలి బొటన వ్రేలుతో లీలగా సముద్రం నుండి భయంకరమైనటువంటి చక్రాయుధాన్ని సృష్టించాడు. ఓ జలంధర, ఈ చక్రాన్ని ఎత్తగలిగితే, అంత బలం కనుక నీకుంటే యుద్ధంలో నాతో నిలబడు, లేకపోతే చచ్చిపో అని అన్నాడు శంకరుడు. దానికి జలంధరుడు పకపక నవ్వి ఈ విధంగా బీరాలు పలికాడు. ఓ శంకర, ఈ చక్రాన్నెత్తి దీనితోనే నీ గణాలను, నిన్ను కూడా చంపేస్తాను. నేను బాలునుండనే ఉండగా దేవతల పెద్దకు ఊపిరాడకుండా గొంతుకు నొక్కాను. నా బాహువుల తేట పోగొట్టుకోవటానికి మేరు మందర నీల పర్వతాలను ఢీకొట్టాను. అప్పుడు అవి పొడై నేలపడ్డాయి, పొడిగా రాలిపోయినాయి. నేను వేడుకగా ఆట ఆడుతూ ఉంటే లీలగా బాహువులతో గంగానదిని అడ్డగించాను. బడబాగ్నిని చేతపట్టుకుని దాని మూతిని మూయగా క్షణంలో సర్వము ఏకసముద్రమైంది. ఐరావతాది దిగ్గజాలను గులకరాళ్లలాగా ఎత్తి సముద్రంలో పడేశాను. గరుత్మంతుడితో లక్ష్మీతో ఉన్నటువంటి విష్ణువుని నాగపాశంతో నా గృహంలో బంధించాను.
అని ఇలా పొగరు మాట్లాడి అహంకారంతో బాహువులను అప్పళించాడు. పరుషవచనాలతో తిరస్కరించాడు ఈశ్వరుణ్ణి. అటువంటి విపరీతమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి జలంధరుణ్ణి చూచి రుద్రుడు ఉగ్రుడై అవక్ర పరాక్రమంతో, నిర్విక్ర విక్రమంతో, అవార్య వీర్యంతో, కోటి సూర్య ప్రభాభాసమైనటువంటి ప్రళయాగ్ని సమానమైనటువంటి చక్రాన్ని ప్రయోగించాడు. వెంటనే ఆ చక్రం క్షణంలో జలంధరుడి యొక్క తల నరికి చివరికి రుద్రుడి దగ్గరికి మళ్ళీ వచ్చింది. ఇంద్రుడి యొక్క వజ్రాయుధంతో నరకబడి 2 ముక్కలై సముద్రంలో పడినటువంటి అంజన పర్వతంలాగా వాడి యొక్క తల మొండెము 2 కూడా రథం మీద నుండి పెద్ద శబ్దం చేస్తూ భూపతనం చెందాయి. అతని రక్తం చేత భూమి అంతా కూడా వికృతమైంది. రుద్రుడి యొక్క నియోగం చేత రక్తమాంసాదులు సర్వము మహారౌరవ నరకానికి చేర్చబడి రక్తకొండమైంది. వాడి నుండి ఉద్భవించినటువంటి దివ్య తేజస్సు పరమేశ్వరుడిలో లీనమైంది. ఓం నమః శివాయ. ఎందుకని? రుద్రుడి యొక్క తేజస్సు వల్ల వాడు పుట్టాడు. వాడిని చంపగానే మళ్ళీ తేజస్సు రుద్రుడిలో సంలీనమైంది. దేవతలు, గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు కల్పవృక్ష కుసుమాలను పుష్పవృష్టిని కురిపించారు. దేవర్షులు, సిద్ధులు, మునులు నమక చమకాలతోటి రుద్రసూక్తం పారాయణం చేశారు. ఉచ్చైస్రవంతో, అంటే గొప్ప స్వరంతో. కిన్నెరాంగనులు సుస్వరంగా మధురమైన గీతాలు పాడుతూ నాట్యం చేశారు. దిక్కులన్నీ ప్రసన్నమైనవి. వాయువు సుఖస్పర్శిని చేకూర్చింది. చంద్రుడు 16 కళలతో ప్రకాశించాడు. అమరాంగనులు ప్రేమ విహ్వలులయ్యారు. సూర్యుడు భయం తీరి 1000 కిరణాలతో విరాజిల్లాడు. అగ్నులన్నీ కూడా ప్రదక్షిణ మార్గంలో జ్వలించాయి. ఇంతకుముందు అప్రదక్షిణగా ఉన్నాయి. యజ్ఞక్రియలు ప్రారంభం కాగానే నెయ్యితో సమర్పించినటువంటి ఆహుతులు హోమధూమంతో ఆకాశం అంతా కూడా పరిమళించింది. చక్కటి సువాసన వచ్చింది. ఆవు నెయ్యిలో ఆ యజ్ఞద్రవ్యాలు వేసి కనుక వ్రేలుస్తే అంత మధురమైనటువంటి చక్కటి పరిమళం వస్తుంది. ఆ ధూమం మన కళ్ళకు తగిలితే చాలు కంటి రోగాలు పోతాయి. 3 లోకాలు స్వస్థత పొందాయి. అంతటా మహాకార్యాన్ని నిర్వహించినందుకు బ్రహ్మాది దేవతలంతా కూడా ఈశ్వరుణ్ణి స్తోత్రం చేశారు. దేవదేవ మహాదేవ శరణాగత వత్సలా సాధు సౌఖ్య ప్రదస్త్వం హి సర్వదా భక్త దుఃఖాః త్వం మహాద్భుత సల్లీలో భక్తిగమ్యో దురాసదః దురారాధ్యో సతాం నాథ ప్రసన్న సర్వదా భవ వేదోపి మహిమానంతే న జానాతి హితత్వతః యథామతి మహాత్మానః సర్వే గాయంతి సద్యశః. ఓ దేవాదిదేవ మహాదేవ, శరణు అన్న వాళ్ళని ప్రేమతో రక్షించేవాడా, నీవు సర్వకాలముల యందు సాధుపురుషులకు సౌఖ్యములనిచ్చేవాడవి, మరియు భక్తుల యొక్క దుఃఖాలను పోగొడతావు. గొప్ప అద్భుతమైనటువంటి పవిత్ర లీలలు కలిగినటువంటి నీవు భక్తి చేత పొందదగిన వాడివి. దుష్టులు నిన్ను ఆరాధించడం కానీ పొందడం కానీ సంభవం కాదు. ఓ నాథ, నీవు సర్వకాలాలో మాకు ప్రసన్నుడువుకము. వేదము కూడా నీ మహిమను యథాతథంగా గానం చేయలేదు. మహాత్ములందరూ తమ బుద్ధికి అందినంత వరకు నీ పవిత్ర కీర్తిని గానం చేస్తూ ఉన్నారు. ఇంద్రాదులు అతి రహస్యమైనటువంటి నీ మహిమను సర్వకాలాలలో మిక్కిలి ప్రేమతోటి గానం చేసి తమ వాక్కును పవిత్రం చేసుకుంటున్నారు. ఓ దేవదేవ, నీ దయచేత మూర్ఖుడు బ్రహ్మజ్ఞాని అవుతాడు. నీవు సర్వదా భక్తి చేత మాత్రమే పొందదగిన వాడివని వేదాలు చెబుతున్నాయి. వికారాలు లేనివాడివి, సత్పురుషులకు శరణ్యుడు, దీనుల పాలిటి రక్షకుడవు, సర్వవ్యాపకుడైనటువంటి నీవు సర్వదా మంచి భక్తి చేత
సాక్షాత్కరిస్తావు. ఓ మహేశ్వర, అనేకులు నీ భక్తి చేతనే సిద్ధి పొందారు. వాళ్ళు ఇహలోకంలో సర్వసుఖాలు అనుభవించినప్పుడు మరియు దుఃఖాన్ని పొందినప్పుడు వికారం పొందలేదు వాళ్ళు. ఓ ప్రభు, పూర్వం యదువంశమునకు ప్రభువు భక్తుడు అయినటువంటి దాశార్హుడు మరియు అతని భార్య అయినటువంటి కళావతి భక్తి చేతనే మోక్షాన్ని పొందారు. ఓ దేవదేవ, అదేవిధంగా విత్రసహ మహారాజు అతని యొక్క ప్రియురాలైనటువంటి మదయంతి నీయందలి భక్తి చేతనే పరమ కైవల్యాన్ని పొందారు. కేకయ్య మహారాజు యొక్క అన్నగారి కుమార్తె అయినటువంటి సౌమిని అదేవిధంగా నీ అందలి భక్తి చేత మహాయోగులకు కూడా దుర్లభమైనటువంటి మోక్షం పొందింది. ఓ ప్రభు, విమర్శన మహారాజు నీ భక్తి చేత 7 జన్మల వరకు అనేక భోగాలను అనుభవించి ఉత్తమ గతిని పొందాడు. చంద్రసేన మహారాజు నీ భక్తి చేత దుఃఖం నుండి విముక్తుడై ఇహలోకంలో భోగాలు అనుభవించి దేహత్యాగం చేశాక పరమసుఖాన్ని పొందాడు. గొల్ల యువతి పుత్రుడు మహావీరుడు శిష్యుడు అయినటువంటి శ్రీకరుడు నీ భక్తి చేత ఇహలోకంలో గొప్ప సుఖం అనుభవించి పరలోకంలో సద్గతి పొందాడు. నీవు సత్యరథ మహారాజు యొక్క తీవ్ర దుఃఖాన్ని పోగొట్టి సద్గతినిచ్చావు. నీవు రాజకుమారుడైనటువంటి ధర్మగుప్తుడికి ఇహలోకంలో సుఖాలిచ్చి సంసార సముద్రాన్ని దాటించావు. ఓ మహాప్రభు, నీ భక్తి యందు స్థిరంగా ఉన్నటువంటి శుచివ్రతుడైనటువంటి బ్రాహ్మణుడకు అతడి తల్లితో సహా దయతోటి జ్ఞానాన్నిచ్చి అతడి యొక్క దరిద్రాన్ని తొలగించావు. చిత్రవర్మ మహారాజు నీ యందలి భక్తి చేత ఇహలోకంలో సర్వదా దేవతలకు కూడా లభించనటువంటి భోగాలను అనుభవించి సద్గతి పొందాడు. చంద్రాంగదుడనేటువంటి రాజకుమారుడు తన భార్య అయినటువంటి సీమంతినితో కూడి సకల దుఃఖాల నుండి విముక్తుడై సుఖాలను ఉత్తమ గతిని పొందాడు. ఓ శివ, వేశ్యతో తిరిగివాడు దుష్టుడు అధముడు అయినటువంటి మందరుడనే బ్రాహ్మణుడు కూడా నీ భక్తి వల్ల నిన్ను చక్కగా పూజించి ఆమెతో సహా సద్గతి పొందాడు. భద్రాయుడనే రాజకుమారుడు నీ భక్తుని దయ వల్ల మరియు నీ దయ వల్ల దుఃఖ వినిర్ముక్తుడై తల్లితో కూడి సుఖాలు పొంది పరమపదం చేరాడు. హే ప్రభు మహేశ్వర, స్త్రీలందరిలో భోగానంద శక్తి గలవాడు, సర్వదా తినకూడని పదార్థములు తినేవాడు అయినటువంటి దుష్టుడు కూడా నిన్ను సేవించి మోక్షం పొందుతాడు. ఓ శంభు, శంకర భక్తుడు సర్వదా విభూతిని దాల్చేవాడు అయినటువంటి శంబరుడు విభూతి ధారణ నియమం వల్ల తన భార్యతో కూడి నీ పురం చేరాడు. ఓ ప్రభు, భద్రసేనుడి కుమారుడైనటువంటి సుధర్ముడు మరియు మంత్రిపుత్రుడైనటువంటి శుభకర్ముడు సర్వదా రుద్రాక్షలను ధరించి నీ అనుగ్రహం వల్ల ఇహలోకంలో ఉచితమైనటువంటి సుఖాన్ని అనుభవించి మోక్షాన్ని పొందారు. పూర్వజన్మలో కోడి అయినటువంటి వాళ్ళిద్దరూ రుద్రుడికి అలంకారమైనారు. ఓ నాథ, భక్తుల ఉద్ధారమే ముఖ్య కార్యంగా కలిగినవాడా, పింగళ మహానంద అనేటువంటి 2 వేశ్యలు నీ భక్తి వల్ల సద్గతి పొందారు. బ్రాహ్మణుని కుమార్తె అయినటువంటి శారద బాల్యంలో భర్త యొక్క భర్తవియోగాన్ని పొంది నీ భక్తి యొక్క ప్రభావం వల్ల పుత్రప్రాప్తి అనే సౌభాగ్యాన్ని పొందింది. నామమాత్ర బ్రాహ్మణుడు వేశ్యాలంపటుడు అయినటువంటి బిందుగుడు మరియు వాడి ప్రియురాలు వంచుక నీ కీర్తి విని పరమగతిని పొందారు. ఓ ప్రభు మహేశ్వర, దీనబంధు, కృపాసముద్ర, ఈ రకంగా అనేక జీవులు నీ యందు భక్తిభావం వల్ల సిద్ధిని పొందారు. ఓ పరమేశ్వర, నీవు ప్రకృతి పురుషాతీతుడైనటువంటి నిర్గుణ పరబ్రహ్మవు. నీవు త్రిగుణాలను 3 గుణాలను స్వీకరించి బ్రహ్మ విష్ణు రుద్రులనే రూపాలను దాల్చావు. మహేశ్వర, నీవు వివిధ కర్మలను ఆచరిస్తున్నా కూడా నిర్వికారుడు. బ్రహ్మాదులమైనటువంటి మేమందరం సర్వేశ్వరుడైనటువంటి నీకు దాసానుదాసులు. దేవదేవ, ప్రసన్నుడవై మమ్మల్ని ఎల్లవేళలా రక్షించు. శివ, నీ సంతానమైనటువంటి మేము నిన్ను శరణు పొందుతూ ఉన్నాం. ఇలా అందరూ కూడా స్తోత్రం చేశారు దేవతలు. అప్పుడు ప్రసన్నుడై పరమేశ్వరుడు వారికి వరాలిచ్చి అంతర్ధానమైనాడు. మిగిలిన వాళ్ళంతా కూడా యథాస్థానాలకు వెళ్ళిపోయారు. శివభక్తులు
పరమపుణ్య దంపతులు అయినటువంటి జలంధర బృందాదేవుల యొక్క గాథని, ఈ దేవతల యొక్క స్తోత్రాన్ని ఎవరు పఠిస్తారో లేదా వింటారో వాళ్ళకి పాపాలన్నీ నశించి ఇహలోకంలో పరలోకంలో శాంతి సౌభాగ్యం ఈ రెండు కూడా లభిస్తాయని సాక్షాత్తు శంకరుడు వరమిచ్చాడు. కాబట్టి ఈ కథ అంత గొప్పది. తరువాత ఆ మరునాడు దేవతలు ఈశ్వరుని దర్శించి తలలు వంచుకొని మౌనంగా నిలబడ్డారు. వాళ్ళందరినీ చూచి రుద్రుడు ఇట్లా అన్నాడు, ఓ మహాదేవతలారా, జలంధరుడు నా అంశనుడి జన్మించిన వాడే అయినా కూడా మీ అభ్యుదయం కోసం పరిమార్చాను. ఇంకా మీకు సుఖం కలగలేదా? మీ మనసులో ఉన్న మాట చెప్పండి, తప్పకుండా నెరవేరుస్తాను అన్నాడు శివుడు. అప్పుడు దేవతలంతా నమస్కరించి, గంగాధర, నువ్వు నిస్సందేహంగా దేవతలకు మహోపకారం చేశావు. ఇప్పుడు మరొక మనోవికల్పం వచ్చి పడింది. ఓ ప్రభు, దేవతల కార్యం కోసం విష్ణుదేవుడు బృందాదేవిని మోహింపజేయగా ఆమె అగ్నిప్రవేశం చేసిన సంగతి మీకు తెలుసు. అప్పటి నుంచి ఆమె యొక్క సౌందర్యం చేత మోహితుడై ఆమె యొక్క చితాభస్మాన్ని శరీరం నిండా ధరించి ఆమె భ్రమలో పడి అక్కడే తిరుగుతున్నాడు మాధవుడు. మేమందరం ఎంతో చెప్పి చూశాం. నీ మాయలో చిక్కిన జనార్దనుడు బృంద మీద మమతను చంపుకోలేక ఆ వ్యామోహం నుండి బయటపడలేకపోతున్నాడు ప్రభు. వైకుంఠం యొక్క కళ తప్పింది. అక్కడ ఇప్పుడే వేడుకలు లేవు. సర్వేశ్వర, ప్రకృతి నుండి పుట్టినటువంటి ఈ జగత్తు నీ అధీనంలో ఉంది. నువ్వు వచ్చి మాయలో మునిగి ఉన్నటువంటి విష్ణువుకి జ్ఞానబోధ చేయి స్వామి అని అడిగారు. అప్పుడు దేవతలు చేసినటువంటి విన్నపానికి శంకరుడు మందహాసం చేసి, ఓ బ్రహ్మాది దేవతలారా, సర్వలోక మోహనమైనటువంటి నా మాయ దురతిక్రమం. జగత్తు అంతా కూడా నా మాయకు లోబడి ఉంది. ప్రకృతి మాయామోహితుడైనటువంటి విష్ణువు ఇప్పుడు కామాధీనుడై ఉన్నాడు. మూల ప్రకృతి అయినటువంటి ఆ మాయ పార్వతి అనేటువంటి పేరుతో అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. ఆమె త్రిమూర్తులకు తల్లి, శివా అను నామధేయం గలది. శివ హ్రస్వం శివుడు, శివా అంటే అమ్మవారు పార్వతి. ఆమెను ప్రార్థించండి, మీ కార్యం నెరవేరుతుంది. వెంటనే శ్రద్ధాభక్తులతోటి ఆమెను దేవతలంతా కలిసి ఈ విధంగా స్తోత్రం చేశారు. యదుద్భవా సత్వరజస్తమో గుణ సర్గస్థితి ధ్వంస విధానకారకా యదిచ్ఛయా విశ్వమిదం భవాభవౌ తనోతి మూల ప్రకృతిం సతా స్మృతాం పాహిత్రయోవింశ గుణాన్ సుశబ్దితాన్ జగత్యశేష సమధిష్ఠితాపర యద్రూపకర్మాణి జగత్ప్రయేపితే విదుర్నమూల ప్రకృతిం సతా స్మృతాం యద్భక్తియుక్తాః పురుషాస్తు నిత్యం దారిద్ర్యమోహాచ్యయ సంభవాదీన్ న ప్రాప్ను వంత్యేవ హి భక్తవత్సల సదైవ మూల ప్రకృతిం సతా స్మృతాం నతా స్మృతాం కురు కార్యం మహాదేవి దేవానాం నః పరేశ్వరి విష్ణుమోహం హరసివే దుర్గే దేవి నమోస్తుతే. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.